బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో మరి జనసేనను యాక్టివ్ చేయాలనుకుంటున్నాం, తెలంగాణలో ఉన్న సమస్యల మీద కొట్లాడాలనుకుంటున్నాం, ప్రశ్నించాలనుకుంటున్నాం, ప్రజల్లో తిరగాలనుకుంటున్నాం అంటూ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పంచు డైలాగులు కొట్టాడో అప్పటి నుంచే తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరి యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఎదగాలి అనుకున్నటువంటి నేతలు ఇక పవన్ వైపు, జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఒక పోస్టు పెట్టినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్తో కలిసి భవిష్యత్తులో జనసేనలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక పోస్టర్ని ఆయన పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన సోషల్ మీడియా పోస్టులు పెట్టగా ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారంటూ ప్రచారం సాగుతుంది. గతంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ శ్రీనివాసరావు ఇక బీఆర్ఎస్ తీసుకున్న తర్వాత రాజకీయ వ్యూహాలు మారుస్తున్నారు. తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అయితే తెలంగాణ మాజీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మరి రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పెట్టిన వాట్సాప్ స్టేటస్ చర్చకు దారితీస్తుంది. ఆ పోస్ట్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉండడమే ఈ చర్చకు ప్రధాన కారణం. దీంతో డాక్టర్ శ్రీనివాసరావు త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం రాజకీయ సర్కిల్లో ఊపందుకుంది. గడల శ్రీనివాసరావు పొలిటికల్ ఎంట్రీపై గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తుంది. గతంలో ఆయన హెల్త్ డైరెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సమయం నుంచే రాజకీయ రంగ ప్రవేశంపై బలమైన ప్రచారం సాగింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా గ్రౌండ్ని సిద్ధం చేసుకున్నారు. అయితే జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలు, విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన టికెట్ దక్కకపోవడంతో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఆయన హెల్త్ డైరెక్టర్గా ఉన్న కాలంలో కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా పలు రాజకీయ వివాదాలను చిక్కుకున్నారు. ఒక సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలు మొక్కడం, కేసీఆర్ వల్లే దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందనే వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఇక ప్రభుత్వ అధికారిగా ఉంటూ రాజకీయ నాయకులా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేయడం, ఆ తర్వాతి పరిణామాల్లో ఆయన స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. ఇక మంగళవారం నాటి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న జనసేన రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బలం పుంజుకోవాలంటూ చూస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటన సమయంలోనే గడల శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన పోస్ట్ను తన స్టేటస్గా పెట్టుకోవడం యాదృచ్ఛికంగా కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర మూలాలున్న ఓటర్లు, అలాగే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంతో పాటు యువతలో ఉన్న క్రేజ్ జనసేనకు కలిసి వస్తున్నట్టు శ్రీనివాసరావు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఆయన మారుతున్న సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు జనసేన కండువ కప్పుకోవడానికి సిద్ధమయ్యారనే సంకేతాలు ఈ పోస్టు ద్వారా స్పష్టమవుతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే తెలంగాణలో జనసేన తరపున ఒక బలమైన సామాజిక ఆర్థిక నేపథ్యం ఉన్న నాయకుడు బరిలోకి దిగుతున్నట్లు ఇక టాక్ వినిపిస్తుంది. కాగా ఈ వ్యవహారంపై డాక్టర్ గడల శ్రీనివాసరావు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. గడల శ్రీనివాస్ మరి నిజంగానే జనసేన తరపున పోటీ చేస్తున్నారా, కేవలం పవన్పై అభిమానంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి ఆ పోస్టర్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు. గడల క్లారిటీ ఇస్తే కానీ మరి ఒక కన్ఫ్యూజన్ అయితే మరి ఒక క్లియర్గా తెలిసేటువంటి పరిస్థితి, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. నిజంగా జనసేన నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఆయన కేవలం అభిమానంతో పెట్టుకున్నాడు అనేది. బట్ కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గడల శ్రీనివాస్ జనసేన తరఫున పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆయన ఖచ్చితంగా పవన్ స్పీచ్తో మరి జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నాడు అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. చూద్దాం ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పైన, ఈ పోస్టర్ పైన గడల శ్రీనివాస్ మరి ఏం క్లారిటీ ఇస్తారనేది.